పోతన గారు భాగవతం చేస్తూ చేతులారంగ శివుని పూజింపడీని నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడీని దయ్య సత్యంబు లోనుగా తలపడీని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అంటారు. నోరు నొవ్వంగ హరికీర్తి, చేతులారంగ శివ పూజ, ఇద్దరి మధ్య భేదం లేకుండా చేయమని. అయినప్పుడు పరవశంతో భగవంతుణ్ణి స్తోత్రం చేయాలి. ఇప్పుడు ఈశ్వరుని యొక్క స్తోత్రం చేస్తానా అని, దానికి ఎక్కడో ఉండి చెయ్యాలని కాదు దాని ఉద్దేశ్యం. అనుసంధానము కాగలిగితే నీకు భగవంతుడు కనపడనటువంటి చోటు ఉండదు. అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఆయన అన్నాడు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఎక్కడున్నాడు వెంకటేశ్వర స్వామి అంటే తిరుమలలో ఆనంద నిలయంలో ఉన్నాడని చెప్పలేదు అన్నమాచార్యుల వారు. ఆయన అన్నారు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఊపిరి విడిచిపెట్టి తీసుకోలేకపోతున్నాడు అనుకోండి, ఎగూపిరి వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. తీసిన ఊపిరి వదిలిపెట్టలేకపోతున్నాడు అనుకోండి, దిగూపిరి, అప్పుడు కూడా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. ఆయాసం వచ్చి ఒళ్ళు చెమట పట్టేస్తుంది. ఒకే వేగంతో ఊపిరిని తీసి విడిచిపెడుతున్నది నేనైతే ఒకనాడు ఊపిరి అందక బాధపడుతున్న వాళ్ళందరూ దేనికి బాధపడుతున్నట్టు? వైద్యుడు లేక బాధపడుతున్నాడేమో అంటే, 1,000,000 మంది వైద్యులు చుట్టూ ఉన్నా కూడా ఎందుకు వైద్యశాలల్లో మరణిస్తున్నారు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎవరు జనన మరణములను శాసనం చేస్తున్నవాడు? ఎవరు ఊపిరి తీయిస్తున్నవాడు? ఎవడు ఊపిరి ఆపుతున్నవాడు? ఒకే వేగంతో ఊపిరి తీయించి ఒకే వేగంతో ఊపిరి విడిచిపెట్టేటట్టు చేస్తున్నవాడు ఉన్నాడే, నా ఊపిరి వేగమును నియంత్రించి ఉపకారము చేస్తున్నవాడు ఎవరో కాడు, వెంకటరమణుడే. నా ముక్కు చివర వేలి పెట్టుకుంటే నాకు ఆయన పాదాలు తగులుతున్నాయన్నాడు అన్నమాచార్యులు గారు. కాబట్టి అనుభవించగలిగిన హృదయం ఉంటే ఏది జరిగినా నీ కృతజ్ఞత ఎవరి యందు అనువర్తనమవుతుంది? భగవంతుని యందు అన్వయమవుతుంది. ఇన్ని ఉపకారములను చేస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. ఇంత గొప్ప శరీరాన్ని నిర్మాణం చేసి ఒక్క ఆత్మ లోపల ఉంటే సుఖదుఖములనేటటువంటి 2 ఫలముల కొరకు సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములలో తిరుగుతూ చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షములను సమన్వయం చేసుకోవడానికి శబ్దస్పర్శ రస రూప గంధములనేటటువంటి పంచ తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి 6 సంఘాతముగా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలతో 2 కాళ్ళు, 2 చేతులు, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క కూడికగా 9 రంధ్రములు, 2 కన్నులు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి ఈ తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్లకుండా నిలబెట్టినటువంటి మహాశిల్పి పరమేశ్వరుడు. నీకు ఊపిరి తీసి విడిచిపెట్టినప్పుడల్లా ఆయన కదా జ్ఞాపకం రావాలి, కృతజ్ఞత ఆయనకి కదా ఆవిష్కరించాలి. భగవంతుడి పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినంత యాంత్రికంగా ఒక రోజు మొత్తం మీద ఇంకా ఏ పని చెయ్యడు. అన్నం తినేటప్పుడు శ్రద్ధగా తింటాడు, పడుకున్నప్పుడు శ్రద్ధగా పడుకుంటాడు, బట్టలు శ్రద్ధగా కట్టుకుంటాడు, అలంకారం చేసుకున్నప్పుడు శ్రద్ధగా అలంకారం చేసుకుంటాడు. ఈశ్వరుడి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడొక్క చోటే యాంత్రికం, అసలు మనసు నిలబడదు. మనసు ఎక్కడో ఉంటుంది, ఇక్కడ తంతు, నోరు చదివేస్తూ ఉంటుంది, చేత్తో ఏవో చేసేస్తూ ఉంటాడు, అయిపోయింది, పూజ అయిపోయిందంతే. నిజానికి భగవంతుడు కోరుకునేది అది కాదు. పత్రం పుష్పం ఫలం తోయం యోనీ భక్త్యా ప్రయచ్చతి. నాకు నువ్వు ఏం చేశావన్నది కాదు, నువ్వు నీ మనసార సమర్పిస్తే నేను స్వీకరిస్తానంటాడు. అదిగో ఆ భక్తి అనేటటువంటిది లోపించిపోతోంది. యాంత్రికమైనటువంటి పూజ తప్ప భగవంతుని యందు మనసు నిలబెట్టి ఆయన చేసిన ఉపకారమును స్మరించి కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నటువంటి వాడు తగ్గిపోతున్నాడు. ఇది నారదుడు బ్రహ్మగారితో చెప్పుకున్న మాట. అందుకే రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు. అదే అధికారి దగ్గరికి వెళ్ళి పొగడవలసి వచ్చిందనుకోండి, ఎన్ని గొప్ప గొప్ప మాటలు వచ్చేస్తాయో, ఎంతంత పెద్ద పెద్ద స్తోత్రాలు వచ్చేస్తాయో. యవ్వనమంకురించగనే
మది అన్యుల నిట్టులను ఆశ్రయించుతో పరమ పావనమూర్తులంచు అధికారులను పొగుడుటెట్టియో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదిట్లు కూర్చుటో ఇది దారిని ఎంచుచు బుచ్చితి నయ్యశంకర అంటారు. యవ్వనం రాగానే రూపాయి సంపాదించుకోవాలి కదండి, ఈ వయసులో సంపాదించి వెనకైపోతే ఎలా అని పరమ పావనమూర్తులంచు అధికారులను నుటించుటెట్టులో మీ అంత పావనమూర్తి ఎక్కడుంటాడు, మీ అంత దివ్యమంగళ విగ్రహం ఎక్కడుంటుంది, మీ అంత గొప్పవాడు ఎక్కడుంటాడు అని అధికారి యోగ్యుడా అయోగ్యుడా అన్న విషయం తెలిసి కూడా పొగడ్డం. నిజంగా ఆయన పొగట్టకు యోగ్యుడై పొగిడితే దోషమేం లేదు, అయోగ్యుడని తెలిసి కూడా పొగుడుతూ ఉండడం. ఎందుకని అంటే ఒక రూపాయి కాసు సంపాదించుకోవాలి, కానీ అసలు నీ ఊపిరిని నిలబెట్టినటువంటి భగవంతుడి దగ్గర మాత్రం జీవితం మొత్తం మీద ఆనంద భాష్పాలు కన్నుల వెంట రాలుతుండగా నువ్వు సంతోషంగా ఆయన వంక చూసి కృతజ్ఞత చెప్పిన రోజులు ఎన్ని? 60 ఏళ్ళొచ్చిన నాకు 60 ఏళ్ళంటే ఏడాదికి 365 రోజుల చొప్పున 60 × 365 రోజులు బ్రతికిన నేను ఇప్పటికీ ఎన్ని రోజులు భగవంతుని యొక్క ఉపకారమును స్మరించినప్పుడు ఆనందంతో కన్నుల వెంట నీరు వచ్చి పూజలో ఉపచారం ఆగిపోయింది. మరి మిగిలిన వాళ్ళని పొగిడినప్పుడు మాత్రం ఎంత ఆర్తితో ఎంత బాగా పొగిడేయగలుగుతున్నావు. ఈ భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు అంత అలా పొగడలేకపోతున్నావు? నీ మనసు అన్ని ఉపకారములు చేసిన ఈశ్వరుని ఎందుకు నిలబడదు అంటే కలిపురుషుని యొక్క ఉద్భతి. అది యుగంలో కలిపురుషుని యొక్క లక్షణం. ఆయన పాపజీవనము వైపుకి తొందరగా మరలిస్తాడు. డబ్బు సంపాదించడం ప్రధానం చేస్తాడు తప్ప ఎలా సంపాదిస్తున్నాడు అన్న మార్గానికి పెద్దపీట వేయించాడు. కోరిక తీరిందా లేదా అది ప్రధానం తప్ప ఏ మార్గంలో కోరిక తీర్చుకున్నాడు దానికి పెద్దపీట వేయించాడు. దాని వలన ఏమవుతుంది అంటే లోకము ధర్మము యొక్క కట్టుబాటు నుంచి జారిపోతుంది, ధర్మము లుప్తమైపోతూ ఉంటుంది. ధర్మము లుప్తమైపోతే పాపాన్ని మూట కట్టుకుంటాడు. మనుష్య జన్మలోకి వచ్చాడు, ఎంతకాలము ఓపికతో ఉంటాడు? బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అన్నారు శంకర భగవత్పాదులు. బాల్యంలో ఏమీ తెలియదు, వృద్ధాప్యంలో చంచలత్వం, ఇక మిగిలినది యవ్వనం ఒక్కటి. ఆ యవ్వనంలో అక్కర్లేని విషయాలన్నీ అప్పుడే పట్టుకుంటాయి. ఇంకా భగవంతుడి గురించి పరమ ప్రశాంతంగా కృతజ్ఞతాభావంతో స్మరించగలిగినటువంటి అవకాశం ఎక్కడుంది? దీనికి కారణం మనసుని కలిపురుషుడు ధర్మచక్రం నుంచి తప్పించి కదిపేస్తూ ఉంటాడు. మరి ఇటువంటప్పుడు జీవుడు ఒక శరీరంలో 60 ఏళ్ళు ఉంటాడు, 70 ఏళ్ళు ఉంటాడు, 80 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత పాపముల సంఖ్య పెరిగిపోతే మళ్ళీ తిరియక్కైపోతాడు. మళ్ళీ భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటటువంటి ప్రాణిగా కొన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడనుకోండి, ఇక బుద్ధి అన్నది లేదు, శాస్త్రము గురువు అన్న రెండిటిని ఆధారం చేసి తరించే అవకాశం లేదు, వాక్కు లేదు, భగవంతుడి నామం చెప్పలేడు. అప్పుడు మనిషి ఏమైపోతాడు? ఆ జీవుడు ఏమైపోతాడు? బయట విషయాలు సరే, ఏదో భోగములు కొద్ది రోజులు అనుభవించావు, కానీ జీవుడు పతనమైపోట్లా. మరి ఎలా వీళ్ళందరూ తరించేది? ముక్తి అను పల్కు ఎరుంగక భక్తి మార్గ సాధనాకైక చిత్తులై భూమిని ప్రజలు పతితులగుటకు ఏను చింతింతునో అబ్జగర్భ. ఓ తండ్రి చతుర్ముఖ బ్రహ్మ, ప్రజల యొక్క అవస్థ చూసి, కలిపురుషుని యొక్క ఉద్ధతి చూసి నేను చాలా బెంగపెట్టుకుంటున్నానయ్యా. ఎలా కలియుగంలో ప్రజలు తరించే మార్గం ఏమిటి అని ఆర్తితో అడిగాడు. అడిగితే చతుర్ముఖ బ్రహ్మగారు అప్పుడు చెప్పారు, మిగిలిన యుగాలలో ఆయన అవతార స్వీకారం చేస్తే శ్రీహరికి ఒక నియమం ఉంది. ధర్మం తప్పిన వాడెవరు ఉంటాడో వాడి పీచం అణిచేస్తాడు. ఎంతమందిని సంహరించగలడు అన్నదానికి నియతి ఏం లేదు. రామచంద్రమూర్తి అక్షయ బాణతూణీరముల నుండి బాణములను తీసి ధనస్సుకి సంధించి ఎప్పుడు విడిచిపెడతాడో అసలు కనపడదు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు పడిపోతూ ఉండడాన్ని బట్టి తెలుసుకుంటారు. అంతమందిని పడగొట్టగలిగిన శక్తి. అందుకే బండన భీముడొత్త జన బాంధవుడుజ్వల బాణతూడ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండ నిడతంబుల జండము నిండ మత్త వేదండము నెక్కి చాటతను దాచరది కరుణాపయోనిధి అంటారు. యుద్ధమే వచ్చిందా
ఆయన బాహువులు రుద్రతాండవం చేస్తాయి. అన్ని లక్షల మందిని తెగటార్చేశాడు యుద్ధభూమిలో. ఒకరు ఇద్దరు కాదు, కోట్ల మంది రాక్షసులు భూమి మీద పడిపోయారు. నెత్తురు ఏరులై ప్రవహించింది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలోర్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధనా ఖండిత పంక్తికంఠ కనకంఠ పురాంతక శైలచాలనుద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్లంటాడు భాస్కరుడు భాస్కర రామాయణంలో. అటువంటి బాణప్రయోగం చేసి అన్ని కోట్ల మందిని పడగొట్టగలడు కృష్ణ పరమాత్మ. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలదోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావత్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే తల్లి వెన్నల కొరై తనురోలు కట్టంగా బాలుడై మద్దుల కూలద్రోసే ఇతడు కేవలమర్చుడే ఇంచి చూడా అని ఆయన చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి శిశువు రూపంలో ఉండగా పూతనా సంహారం చేశాడు. అంతమంది రాక్షసుల్ని పడగొట్టాడు. అర్జునుడికి సారథ్యం చేసి ఎంతమంది అధర్మాత్ముల్ని పడగొట్టాడు. అధర్మం వైపుకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అన్ని అవతారాలలో పడగొట్టేశాడు పరమాత్మ. కలియుగంలో కలిపురుషుని ఉద్ధతి చేత పాపములు చేస్తున్న వాళ్ళందరినీ కూడా నేను ఇలాగే పడగొట్టేస్తానంటే లోకమేమైపోతుంది. అందుకే ఈ యుగంలో మాత్రం ఆయన ఏం చేశాడు అంటే, పాపములు చేసిన వారి యొక్క శిరస్సుని ఖండించను, వారికి పాపముల యందు అనురక్తి పోయేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. అందుకే ఈ అవతారంలో ఆయన లోకుల మీద గొప్ప దయావర్షం కురిపించాడు. అందుకే ఒక మాట అంటుంటారు, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చేసినప్పుడు శ్రీవైకుంఠదరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటారు. ఎక్కడో వైకుంఠంలో హాయిగా ఆ విరజానది ఒడ్డున లక్ష్మీదేవితో క్రీడించవలసినటువంటి స్వామి, అయ్యో కలి యొక్క ఉద్ధతి చేత జనులు ఇలా పాడైపోతూ ఉంటే వీళ్ళని నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారని పరమకారుణ్యంతో వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణి తీరంలోకి వచ్చి తిరుమలలో నిలబడ్డాడు. ఆయన నిలబడినటువంటి భంగిమయే అసలు లోకానికంతటికీ కూడా ఒక గొప్ప సందేశం.